రోజు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ పీచు పదార్థం ఉండడం వల్ల యాక్టివ్గా ఫిట్గా ఉంటాము. మనం ఉదయాన్నే టిఫిన్ తింటూ ఉంటాము. అందులో మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఉదయం నుండి సాయంత్రం వరకు హెల్తీగా ఉంటాము. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను రాగులతో దోశ తయారు చేస్తున్నాను. రాగులలో ప్రోటీన్ పీచు పదార్థం ఐరన్ ఉంటుంది. మనం ఉదయాన్నే టిఫిన్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా మంచి టిఫిన్ తయారు చేసుకొని తినడం వల్ల మన ఉదయం నుండి సాయంత్రం వరకు ఆరోగ్యంగా ఉంటాము. 1 కప్పు రాగులు, 1/2 కప్పు బియ్యం, 1/2 కప్పు మినప్పప్పు, ఈ మూడింటికి నీళ్లు వేసి కడిగి నీళ్లు తీసివేసి 1 కప్పు నీళ్లు వేసి నైట్ మొత్తం నాననివ్వాలి. మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ఒక పాత్రలోకి తీసుకొని మూత వేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ఆరోగ్యానికి మేలు చేసే ఒక చట్నీ తయారు చేస్తున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1/2 కప్పు పల్లీలు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. పల్లీలలో ప్రోటీన్ పీచు పదార్థం ఉంటుంది. అరకప్పు కొబ్బరి ముక్కలు ఇలా రోస్ట్ తీసి పక్కకు పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి, ఇవి 4 మెంబర్స్కి సరిపోతుందండి ఈ చట్నీ. ఇలా రోస్ట్ అయ్యాక పక్కకు పెట్టుకోవాలి. వెల్లుల్లి రిబ్బలు, కొత్తిమీర మెత్తగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. 1/2 స్పూను జీలకర్రలో పీచు పదార్థం ఉంటుంది. 2 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇవి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా తయారు చేసుకోవాలి. ఈ కొబ్బరిలో పీచు పదార్థం ప్రోటీన్ ఐరన్ ఉంటుందండి. కొబ్బరి చాలా మంచిది. కొబ్బరితో పాలు తయారు చేసుకోవచ్చు, స్వీట్స్ తయారు చేసుకోవచ్చు, ఇలా చట్నీతో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం పేస్ట్ చేసుకొని ఒక పాత్రలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని పెనం పెట్టుకొని ఈ దోశ పిండితో ఇలా దోశ వేసుకోవాలి. మనం ఉదయాన్నే మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఉదయం నుండి సాయంత్రం వరకు పిల్లలు పెద్దలు ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలకి ఎదుగుదల శక్తి బాగుంటుంది. బోన్స్ బలంగా తయారవుతాయి. పిల్లలు పెద్దలు హెయిర్ లాస్ రాకుండా ఉంటారు. ఇలా నేను ఈ దోశలు తయారు చేశాను. ఈ చట్నీతో సర్వ్ చేశాను. చాలా టేస్టీగా ఉందండి. ఒక 1/2 స్పూన్ వేసి 1/2 స్పూను ఉప్పు వేసి కలిపి ఇలా సర్వ్ చేశాను. చాలా టేస్టీ హెల్దీ రెసిపీ.